కృతజ్ఞత చత్వార సహజ గుణ అభ్యాసేన నలభ్యంతే. దానం చేయాలంటే అది భక్తు రావాలి, దాతృత్వం. ఆ గుణం ఉంటేనే ఇట్లాంటి సభలు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రియ ముక్తృత్వం, ప్రేమగా చక్కగా మాట్లాడటం, శ్రోతలు మంత్రముగ్ధుల్లాగా వినసొంపుగా చక్కగా. ఎందుకంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వదంబులిచ్చదర్, మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబులిచ్చదర్, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిచ్చదర్, మాటలు నేర్వకున్న అవమానము న్యూనత మానభంగం. ప్రియ ముక్తృత్వం, అలాగే ధైర్యం, ఉచితజ్ఞత, ఎక్కడ ఎలా ఉండాలో ఇవన్నీ సహజంగా సిద్ధిస్తాయి. కానీ మరి అభ్యాసం వల్ల రావు, ప్రాక్టీస్ వల్ల. నిజంగా ఈ సంస్థ మరి ఆధ్యాత్మిక సేవా సంస్థ స్థాపించి మరి ఎన్నో సంస్థలు వచ్చాయి. ఆ సంస్థలో ఉపభాగాలుగా ఉంటూ ఇలాంటి నేనే దాదాపు ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు చేశా. మేనచెరువు వీరేంద్ర గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ సంస్థలు ఇంతింతై, ఉడినింతై, తానింతై, అభోవిధిపై ఎంతై అని చెప్పి సేవా రంగంలో ఇంకా ఎదగాలని చెప్పి, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పి, అప్పుడే ఈ భారతదేశం భవ్య దివ్యమయంగా ఉంటుందని చెప్పి, ప్రపంచం ఏమైతున్నా భారతదేశానికి ఏమీ కాదని. ఎందుకంటే పాలకులు బాగున్నప్పుడు, నడిపేవాళ్ళు బాగున్నప్పుడు బాగుంటుంది. ఆ భారతదేశం భగవత్ సంబంధించింది. మరి జ్యోతి స్వరూపం భారతదేశం. భా అంటే కాంతి, రతి అంటే మురిగిన వాళ్ళు. భారతీయులు ఎప్పుడు భావ రాగ తాడాలతో ఉంటారు. ఇప్పుడు చూసాను కోలాటం ఇవన్నీ. అటువంటి భారతదేశం బాగుండాలని చెప్పి ఈ ఇంకా సంస్థలు, ఇంకా కార్యక్రమాలు జరపాలని చెప్పి మొదటి మీద మీరంతా సహకరి